హాయ్ అండి. ఈరోజైతే నేను వెజ్ కీమా హలీం అయితే చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సేమ్ మనం చికెన్ హలీం తిన్నట్టే ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. బార్లీ, బాస్మతి రైస్, ఎర్ర కందిపప్పు, గోధుమ రవ్వ, పెసరపప్పు, శనగపప్పు, బాదం, కాజు ఇవన్నీ నానపెట్టుకోవాలి. అంతా వేసేనండి, కొంచెం కొంచెం వేస్తా. శనగపప్పు, బార్లీ, కందిపప్పు, పెసరపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి రైస్, కాజు, బాదం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. ఇంట్లో వాటర్ పోసుకొని ఇది పక్కన పెట్టేసుకొని నానబెట్టుకుందాం. ఒక స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసుకొని ఇది కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. వాటర్ పోసుకొని దీన్ని అయితే విజిల్ పెట్టేసుకుందాం. త్రీ విజిల్స్. మసాలా కోసం కాజు, బాదం, బిర్యానీ లీవ్స్, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, జాపత్రి, సాజీరా, లవంగం, చెక్క, ఇలాచి ఇవన్నీ కలిపి పొడి చేసుకొని పెట్టుకోవాలి. పిల్లి మేకర్ని గట్టిగా నీళ్ళైతే పిండేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో నెయ్యి అయితే వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని నూనె అయితే వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగినప్పుడు కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కాస్త మిరియాల పొడి వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో ఒక అరకప్పు అయితే పెరుగు వేస్తున్నాను నేను. ఇది బాగా కలిపేసుకుని ఇదంతా ఉడికిపోయింది మంచిగా. దీంట్లో మనం ఫస్ట్ ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న రైస్, ఇవన్నీ పప్పులు దీంట్లో వేసేసుకోవాలి. అసలైన టాస్క్ ఇప్పుడే. దీన్ని మంచిగా మిక్స్ చేసి అడుగు పట్టకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే కాస్త కొత్తిమీర వేసుకొని దీన్ని ఆపేసుకోవాలి. మినిమం ఇది 25 మినిట్స్ పట్టుద్ది ఇది ఇలా మిక్స్ చేయడం కోసం. చూసారా స్ట్రక్చర్ ఎలా వచ్చిందో? ఇలా వచ్చినాక దింపేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. బ్రెడ్ కోసం నెయ్యిలో వేయించుకున్న కాజు, బాదం, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కాస్త నెయ్యి. అంతే, సర్వింగ్ అయిపోయింది.